రాజీవ్ గాంధీ విగ్రహం గురించి కేటీఆర్ మాట్లాడిన మాటల్ని మేము తీవ్రంగా గర్హిస్తున్నాం, ఖండిస్తూ ఉన్నాం. జాతి కోసం ప్రాణాలు అర్పించిన మహానాయకుడు రాజీవ్ గాంధీ, భారత రత్న. అలాంటి మహనీయుడి గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది కేటీఆర్ లాంటి నాయకుడికి తగదు, అది దిగదార్చడానికి నిదర్శనం. గాంధీ కుటుంబం స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత ఆస్తులే కాకుండా ప్రాణాలు కూడా త్యాగం చేసినటువంటి కుటుంబం. రాజీవ్ గాంధీ గారి పుణ్యం వల్లే శాస్త్ర సాంకేతిక రంగంలో ఈ దేశం ఎంత స్పీడ్గా అభివృద్ధి జరిగిందో మనకు తెలుసు. ఇలా మనం వాడుతున్న కంప్యూటర్లు, మనం వాడుతున్న సెల్ ఫోన్లు, మనం వాడుతున్న అధునాతన టెక్నాలజీ, అది ఐటీ రంగంలో కానీ శాస్త్ర సాంకేతిక రంగంలో కానీ, ఇవన్నీ కూడా రాజీవ్ గాంధీ గారు దూరదృష్టితో ఒక విజన్తో పెట్టినటువంటి కార్యక్రమాలు. అలాంటి మహానాయకుడి యొక్క విగ్రహం సెక్రటరియట్ ముందట పెట్టి ఆదరించుకొని వారికి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారంటే మీ యొక్క దిగజారుడుతనానికి నిదర్శనం. తెలంగాణ తల్లి మా అందరి గుండెల్లో ఉంది. సెక్రటరియట్ ముందల లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకోబోతా ఉన్నాం. మీరు ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ గురించి కానీ, తెలంగాణలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి కానీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే తెలంగాణ అనేది సోనియా గాంధీ గారు ఇచ్చిన వరం. ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమంలో ఉన్నాడని వారికి అధికారం పట్టబెట్టి ముఖ్యమంత్రిని చేశారు. ఏ తెలంగాణ అమరుని యొక్క ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చినారు మీరు? అసలు మన తెలంగాణ కోరుకుందేందుకు? నిధులు, నియామకాలు, నీళ్ళ గురించి కదా. నియామకాల విషయంలో మీరు 10 ఏళ్లలో అధికారంలో ఉండి ఎన్ని నియామకాలు చేశారు? మేము అధికారంలోకి వచ్చి 9 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో 65,000 ఓట్లు ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. మీరు తెలంగాణలో అధికారంలోకి వచ్చి అడుగడుగున తెలంగాణ కోరుకున్నటువంటి వ్యక్తుల యొక్క ఆశల మీద నీళ్లు చల్లుతూ పోయినారు. తెలంగాణను ఒక రకంగా మీ కుటుంబము, మీ తాబేదారులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు లూటీ చేసినారు. సో ఇవాళ ఆ మహానాయకుడు రాజీవ్ గాంధీ గారి గురించి మీరు మాట్లాడడం అనేది మేము ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఇలా భారతరత్న రాజీవ్ గాంధీ గారిని ఆదరించుకోవాల్సిన అవసరం, గౌరవించుకోవాల్సిన అవసరం ఉందనే మాట మిగతా పార్టీలు గ్రహిస్తే చాలా సంతోషం. ఈ వేళ కూడా మీరు తెలంగాణ సెంటిమెంట్ని రాజేసి ఇంకేదో లబ్ధి పొందితే మళ్ళీ మా పార్టీ ఏదో పునర్జీవం పోసుకుంటుందని మీరు అనుకుంటున్నారేమో. అది అవకాశమే లేదు. ఈ రాష్ట్రంలో నాకు తెలిసిన రాజకీయ పరిజ్ఞానం మేరకు మళ్ళీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని నేను అనుకోవట్లేదు. మీరు తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన మరుసటి రోజే రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? రాజీవ్ గాంధీ గారితో మాకున్న సాన్నిధ్యం, నేను 1990లో రాజీవ్ గాంధీ గారు సంతకంతో నన్ను ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినారు. నా దురదృష్టం వారితో ఆ సన్నిహిత్యం 1 సంవత్సరం మాత్రమే కొనసాగింది. 91 మేలో, నేను 90 మేలో అపాయింట్ అయితే 91 మేలో ఆయన చనిపోయినారు. సో అలాంటి మహానాయకుడిని స్మరించుకునే విధంగా ఇలాంటి విగ్రహాన్ని పెట్టినందుకు నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మంత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.